ద మిస్సింగ్ బిలియనేర్స్ అనే ఈ పుస్తక ప్రపంచానికి స్వాగతం. ఇది మనల్నే ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. తెలివైన వాళ్ళు అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఎందుకు డబ్బు సంపాదించడంలో విఫలమవుతారు? అసలు గెలవాల్సిన ఆటలో వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు? పదండి, ఈ ఆసక్తికరమైన మిస్టరీని ఈరోజు మనం ఛేదిద్దాం. ఈ పజిల్ని అర్థం చేసుకోటానికి ఒక సింపుల్ గేమ్ ఆడుతున్నట్టు ఊహించుకుందాం. ఒక కాయిన్ టాస్ చేస్తారు. ఒకవైపు పడితే మన డబ్బు పెరుగుతుంది, మరోవైపు పడితే తగ్గుతుంది. అయితే ఈ గేమ్లో గెలిచే అవకాశాలు మనకే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే మ్యాథమెటికల్గా చూస్తే ఎక్కువసేపు ఆడితే మనం ఖచ్చితంగా గెలవాలి. కానీ విచిత్రమేంటంటే ఈ గేమ్ ఆడిన చాలామంది చివరికి వాళ్ల దగ్గరున్నదంతా పోగొట్టుకున్నారు. ఇదెలా సాధ్యం? అదే ఇక్కడున్న ప్రశ్న. ఇక్కడే అసలు విషయముంది. చాలామంది ధనవంతులు కాలేకపోవడానికి కారణం వాళ్లకు అవకాశాలు లేకపోవడం కాదు, అస్సలు కాదు. దానికి బదులుగా వాళ్లు రిస్క్ని ఎలా ఎదుర్కొంటున్నారు అనేదానిపై తీసుకునే నిర్ణయాలే వాళ్లని దెబ్బతీస్తున్నాయి. ఈ విశ్లేషణలో మనం ఈ వింతైన పారాడాక్స్ను ఇంకాస్త లోతుగా పరిశీలించి దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు రెండు రకాల మైండ్సెట్స్ కనిపిస్తాయి. ఒకటి జూదగాడి మైండ్సెట్. వీళ్ళు త్వరగా లాభాలు రావాలని చూస్తారు, అదృష్టాన్ని నమ్ముకుంటారు, ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రెండోది ఇన్వెస్టర్ మైండ్సెట్. వీళ్ళు అవకాశాలని విశ్లేషిస్తారు, ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు, చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడాయే గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. విజయవంతమైన ఇన్వెస్టింగ్లో మొట్టమొదటి రూలేంటంటే ప్రతిసారీ ఖచ్చితంగా గెలవాలనే ఆలోచనను పక్కన పెట్టాలి. దానికి బదులుగా సంభావ్యత అంటే ప్రాబబిలిటీస్ని అర్థం చేసుకోవాలి. వాటిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనే దానిపైనే మన ఫోకస్ అంతా ఉండాలి. ఇక్కడ లక్ష్యం ప్రతిసారీ గెలవడం కాదు, లాంగ్ జాయ్లో మనం గెలిచే ఆటను ఆడటం. పాజిటివ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అని ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఫాలో అయ్యే స్ట్రాటజీలో మధ్య మధ్యలో కొన్నిసార్లు ఓడిపోయినా ఓవరాల్గా లాంగ్ రన్లో మ్యాథమెటికల్గా మనకే అనుకూలంగా ఉండాలి. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఇలాంటి పాజిటివ్ అంచనాలున్న ఆటల్నే వెతుకుతారు. ఇవి చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. ఇన్వెస్టింగ్ అనేది చిన్న చిన్న పందేల సిరీస్ కాదు, ఇది ప్రాబబిలిటీస్తో ఆడే ఒక లాంగ్ టర్మ్ గేమ్. మనం చేసే ప్రతి ట్రేడ్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం ఫాలో అవుతున్న మొత్తం స్ట్రాటజీ సరైనదిగా ఉంటే చాలు. సరే, ఇప్పుడుదాకా అటాకింగ్ గేమ్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు డిఫెన్స్ గురించి చూద్దాం. ఎందుకంటే ఏ ఆటలోనైనా గెలవాలంటే ముందుగా ఆ ఆటలో చివరి వరకు నిలబడాలి. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ మాట ఒక్కసారి శ్రద్ధగా వినండి. సంపదను నిర్మించడమంటే కేవలం మంచి నిర్ణయాలు తీసుకోవడమే కాదు, మనల్ని పూర్తిగా ఆటలోంచి బయటకు పంపేసే పెద్ద తప్పులను చేయకుండా ఉండటం కూడా. ఒక్క పెద్ద తప్పు చాలు మనం ఇన్నాళ్లు సంపాదించిందంతా తుడిచిపెట్టుకుపోవడానికి. మరి అలాంటి పెద్ద తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. 1. అతి విశ్వాసాన్ని దూరం పెట్టాలి. 2. రిస్క్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. 3. మన పెట్టుబడులని డైవర్సిఫై చెయ్యాలి, అంటే ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల పెట్టాలి. ఈ 3 మనల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతాయి. 1-2 సార్లు గెలవగానే మనలో ఒక శత్రువు పుడతాడు. అదే అతి విశ్వాసం. నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజానికి ఇన్వెస్టర్కి ఇంతకంటే పెద్ద శత్రువు ఇంకొకరుండరు. ఎందుకంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మనతో అవసరానికి మించి రిస్క్ తీసుకునేలా చేస్తుంది. దానివల్ల చాలాసార్లు దారుణమైన నష్టాలు వస్తాయి. డైవర్సిఫికేషన్ యొక్క పవర్ ఇక్కడే కనిపిస్తుంది. చూడండి, మన డబ్బు మొత్తాన్ని ఒకే అసెట్లో పెట్టడం కంటే దాన్ని ఇలా వేర్వేరు అసెట్స్లో విభజించడం ద్వారా ఒకవేళ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయినా దాని ప్రభావం మన మొత్తం పోర్ట్ఫోలియో మీద చాలా తక్కువగా ఉంటుంది. ఇది మన ఫైనాన్షియల్ జర్నీని చాలా సేఫ్గా, స్థిరంగా ఉంచుతుంది. డిఫెన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంపదను సృష్టించే అసలైన ఇంజిన్ను ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది రెండు విషయాలు. 1. లాంగ్ టర్మ్ థింకింగ్. 2. కంపౌండింగ్ అనే ఒక అద్భుతమైన శక్తి. చాలామంది చేసే పొరపాటేంటంటే వాళ్లు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ చూసి కంగారు పడిపోతారు. గుర్తుంచుకోండి, ఒక్క సంవత్సరంలో వచ్చిన రిజల్ట్స్ కేవలం నాయిస్ మాత్రమే. మన స్ట్రాటజీ సరైనదా కాదా అనేది 5-10 సంవత్సరాల తర్వాతగాని తెలియదు. నిజమైన ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రభావాన్ని దశాబ్దాల కాలంలోనే మనం అంచనా వేయగలం.
సంపద సృష్టికి ఇదే బ్రహ్మాస్త్రం. అదే కంపౌండింగ్. ఇది కేవలం వడ్డీమీద వడ్డీ రావడం కాదు, మన రాబడులే మళ్లీ కొత్త రాబడులను సంపాదించడం. ఇదొక స్నోబాల్ లాంటిది. చిన్నగా మొదలయ్యి కాలం గడిచే కొద్దీ చాలా పెద్దదిగా మారుతుంది. అయితే ఈ మ్యాజిక్ పనిచేయాలంటే ఓపిక, క్రమశిక్షణ చాలా అవసరం. ఈ కంపౌండింగ్ పవర్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. కేవలం $10,000 పెట్టుబడితో మొదలుపెడితే కాలక్రమేణా అది ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో మీరే చూడండి. ఇప్పుడు ఈ చార్ట్ని చూడండి. ఒక క్రమశిక్షణతో తీసుకున్న నిర్ణయం ఎంతటి శక్తివంతమైనదో ఇది చూపిస్తుంది. మొదటి 10 ఏళ్లలో పెరుగుదల బాగానే ఉంది, కానీ అసలు మ్యాజిక్ ఆ తర్వాతే మొదలవుతుంది. 20వ, 30వ సంవత్సరాలలో గ్రోత్ ఎలా వేగంగా పెరిగిపోతుందో చూడండి. ఇదే కంపౌండింగ్ మ్యాజిక్. అందుకే అంటారు టైం మన బెస్ట్ ఫ్రెండ్ అని. మనం ఇప్పటిదాకా చూసినవన్నీ కలిపితే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ సక్సెస్కి, ఫెయిల్యూర్కి మధ్య తేడాను సృష్టించేది అదృష్టం కాదు, అది మన క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ప్రక్రియ. అయితే గెలిచే ఇన్వెస్టర్కి ఎలాంటి అలవాట్లుండాలి? ఇదిగో ఈ 5 అలవాట్లు చాలా ముఖ్యం. వాళ్ళు ప్రాబబిలిటీస్లో ఆలోచిస్తారు, రిస్క్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేస్తారు, ఎమోషన్స్కి లొంగకుండా క్రమశిక్షణతో ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ లాంగ్ టర్మ్లో ఆలోచిస్తారు. ఈ అలవాట్లున్నప్పుడు సక్సెస్ అవకాశాలు వాటంతట అవే పెరుగుతాయి. చివరిగా ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఇదే: మనం ఎంత తెలివైన వాళ్లమనేదానికంటే మనం నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నామనేదే ముఖ్యం. ప్రాబబిలిటీని అర్థం చేసుకుని, రిస్క్ని కంట్రోల్ చేస్తూ క్రమశిక్షణతో లాంగ్ టర్మ్ పాటు కొనసాగే వాళ్లే అద్భుతమైన సంపదను సృష్టించగలరు. గుర్తుంచుకోండి, కేవలం జ్ఞానం మాత్రమే సంపదను సృష్టించదు, నిరంతరంగా క్రమశిక్షణతో చేసే పనులే సంపదను సృష్టిస్తాయి. जय हो, जय हो, भारत माता की जय।